నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు జరుపుకున్న ముస్లిం సోదరులు. అమృత్ భారత్ పథకం కింద తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు. సమాజంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 8 పురస్కారాలను అందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం అందిస్తున్న సేవలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం భద్రాచలంలో ఆదివారం నిర్వహించారు. నూతన రోటరీ సభ్యులుగా 3150 మందిని చేర్చి జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచినందుకు మెటర్నరీ అండ్ చైల్డ్ హెల్త్, బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, కమ్యూనిటీ ఎకనామిక్ డెవలప్మెంట్, వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్, డిసీజ్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ కార్యక్రమాలలో తెనాలి రోటరీ క్లబ్ ప్రశంసా పత్రాలను అందుకున్నట్లు క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు తెలిపారు. జగదీశ్వరమ్మ గారు వారి టీంతో ఈ సంవత్సరం చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా నిన్న మన రోటరీ డిస్ట్రిక్ట్ తరఫున జరిగిన అవార్డ్స్ ఫంక్షన్లో భద్రాచలంలో మన క్లబ్కు గాను 7 ప్రశంసా పత్రాలు, ఒక మెమోంటో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ రావటానికి ఈ రోటరీ క్లబ్లో ఉన్న సభ్యులందరి సహకారం చాలా ఉంది. ఈ తెనాలి రోటరీ క్లబ్లో ప్రతి ఒక్క సభ్యుడు ఈ క్లబ్ నాది అన్నట్టు ఈ సర్వీస్ చేయడంలో కానీ, ఈ క్లబ్ని ముందుకు నడపడంలో కానీ ఎవరి బాధ్యత వారు తీసుకున్నారు. కాబట్టి ఈ క్లబ్బు ఇంత గొప్పగా నడుస్తుందని చెప్పడంలో ఏం లేదు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ కనగంటి మురళీకృష్ణ, 2024-25 కాలానికి అధ్యక్షులుగా ఎన్నికైన ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి మురళీకృష్ణ, డాక్టర్ డి రవీంద్రనాథ్, జేవి నారాయణ, గుమ్మడి ప్రసాద్, ఈదర వెంకట పూర్ణచంద్, వెంపటి హరిప్రసాద్, చేతన్ రాజ్ కొటారి, ఆలపాటి కిరణ్, నల్లూరి వెంకటేశ్వరరావు, ఉపేంద్ర, అర్జున్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. 2023-24 సంవత్సరం క్లబ్ అధ్యక్షులు, సెక్రటరీ వీరందరి యొక్క క్లబ్ సభ్యుల సహకారంతో ఈరోజు ఎన్నో అవార్డ్స్ మన క్లబ్ సాధించడం జరిగింది. ఈ అవార్డ్స్ సాధించడానికి క్లబ్ మెంబర్స్ యొక్క కృషి ఎంతో ఉందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి వచ్చే 24-25 సంవత్సరం ప్రెసిడెంట్, సెక్రటరీ కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించి క్లబ్ ద్వారా మరిన్ని అవార్డులు సాధిస్తారని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ తెనాలి వైకుంఠపురం తరఫున మరి అవార్డ్స్ ఫంక్షన్ భద్రాచలంలో జరిగింది. మరి ఆ భద్రాచలంలో మన క్లబ్కి 8 సర్టిఫికేట్లు వచ్చినాయి. మళ్ళీ ఒక మెంబర్షిప్లో కూడా మనం సెకండ్ ప్రైజ్ వచ్చాము. మరి ఈసారి ఫస్ట్ ప్రైజ్ వస్తానికి ప్రయత్నం చేద్దాం తప్పకుండా. ఈ అవార్డ్స్ రావడానికి కారణం ముఖ్యంగా మన క్లబ్లో సభ్యులే. ప్రతి ఒక్క సభ్యుడు ఎంతో మన ఎంకరేజ్ చేయడం వల్లే మనం ఇవన్నీ అవార్డ్స్ తీసుకోగలిగాం. మరి ముందు కూడా మన ఈ సంవత్సరంతో ఈ నెలాఖరుతో మరి ఈ టర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ మన ఈదర శ్రీని గారు అధ్యక్షులుగా, మురళీ మాస్టర్ సెక్రటరీగా మరి జూలై 1 నుంచి వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళకు కూడా నేను పూర్తిగా సహాయ సహకారం అందిస్తాను. చెండ అమూల్య 27వ పుట్టినరోజు వేడుకలు సోమవారం స్థానిక శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. అమూల్య తల్లి జాస్తి సరళ ఆశ్రమంలోని వృద్ధులకు నిత్యావసర వస్తువులు, పండ్లు పంపిణీ చేశారు. సరళ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా అమూల్య కోరిక మేరకు ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ బాల్యం నుండి ఆశ్రమంలో గాంధీజీ తత్వ ప్రచారానికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు, ఆశ్రమ ధర్మకర్తలకు, ధర్మదాతలకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూజలు చేశారు.
చంద్రమౌళి గారి 27వ బర్త్డే సందర్భంగా వారి తల్లిగారు సరళ గారు బంధువులు అందరూ కూడా వచ్చి గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు వారి సేవల కోసం అనేది మరి కొన్ని వస్తువులు తీసుకొచ్చి వారికి ఇవ్వడానికి నిత్యం వాడుకుంటే వస్తువులు టూత్ పేస్టు సోపులు ఇవన్నీ కూడా పేస్టు ఇవన్నీ కూడా అంటే పాపకి మనందరం కూడా హ్యాపీ బర్త్డే చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు అమూల్య. ప్రతి మానవుడు కూడా సదభిప్రాయంతో జీవించాలి. మనం పుట్టామనంటే 10 మందికి ఆనందం కలగాలి. 10 మందికి ఆనందం కలగాలంటే మనం చేయగలిగిన శక్తి అనుసారం ఒక మంచి వాళ్ళకి ఉపయోగపడేట్టు చేయాలి. పుట్టాడు అనగానే చాలా అందరూ ఆనందపడారు. విశేషం ఏంటంటే అమూల్య గారు చిన్నప్పటి నుంచి కూడా మన ఆశ్రమంలో ప్రతి పండగకి కూడా ప్రతి బర్త్డే కూడా అక్కడ కార్యక్రమం జరిపారు. ఈరోజు మా పాప అమూల్య పుట్టినరోజు సందర్భంగా గాంధీ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడాను నిత్యావసరంగా వాళ్ళకి కావాల్సినటువంటి సోప్సు, సర్ఫు, టూత్ బ్రష్, టూత్ పేస్టు, షాంపూలు ఇలాంటివన్నీ కూడాను వాళ్ళకి అందరికీ కూడాను ఇవ్వటం జరిగింది పాప పుట్టినరోజు సందర్భంగా. పండ్లు, వాటితో పాటుగా పండ్లు కూడాను అందరికీ, మరి వృద్ధులు కాబట్టి వాళ్ళకి మెత్తగా చక్కగా ఇదేటట్టుగా ఉండేటటువంటి పండ్లు వాళ్ళ కోసం ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరము కూడాను మా పాప ఎక్కడున్నా కూడాను మరి మన తెనాల్లోను కానీ ఎక్కడొక్కడ ఏదో ఒక ఆశ్రమాల్లో ఆమె పుట్టినరోజు ఈ వృద్ధులు పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మరి తను చల్లగా ఉండాలి, చక్కగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తను చక్కగా ఉండాలని చెప్పేసి మేము ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడాను పాపకి ఆదర్శవంతంగా ఉండేటట్టుగా చేస్తాం. తను కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు పెద్దపీట వేసిన సందర్భంగా నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఐతానగర్ హయ్యర్పేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు వంపగల సుమంత ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి మురళి, ఈదర పూర్ణచంద్, వి రమేష్, శేఖర్, సౌపాటి కిరణ్, రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, శ్రీనివాసరావు, మేకల చిట్టిబాబు, కె రాంబాబు, ఎన్డీఏ కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఒక మంచి పాలన అందించడం కోసం కూటమి అభ్యర్థులకి 164 స్థానాల్లో విజయం చేకూర్చిన ప్రజలందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించేది ఒక చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం. దానిలో భాగంగా ఈరోజు మంత్రిమండలిలో రాష్ట్రంలో హోంశాఖ అయిన ముఖ్య శాఖను దళితులకు కేటాయించినందుకు ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం జరిగింది. ఈ రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధికి చెందాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను పట్టణంలో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయాన్నే మసీద్ మరియు ఈద్గాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణ చెంచుపేట, పినపాడు ఈద్గాలో ప్రార్థనలు చేసుకునేందుకు కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. उसके बाद रुकू, 2 सजदे, अल्लाह अकबर बोलते, रुकू में गए जाने, हाथा को काना तक उठा को एक मर्द करते, सलाम फेरते. ये नमाज का चादरा को उतर साफ. अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, Allah.
अस्सलामु अलैकुम व रहमतुल्लाह। अल्लाहु अकबर वलिल्लाहिल हम्द। अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह लिल्लाहिल हम्द। अल्लाहु अकबर अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह अल्लाहु अकबर वलिल्लाहिल हम्द। अशहदु अन ला इलाहा इल्लल्लाह व अशहदु अन्ना अल्लाहु अकबर ला من صلاة العيد ثم تذكر الذي مضى عليه الحولان ولا تجزي الأجفام على طاقة لنا به واعف عنا واغفر لنا सगीरा कबीरा गुनाहों को माफ दीन की सही समझ अता फरमा। या अल्लाह उम्मत के हाल पर रहम फरमा। या अल्लाह जो लोग परेशान हाल है या अल्लाह उनकी परेशानियों को दूर फरमा। या अल्लाह जो लोग बेरोजगार हैं या अल्लाह अब तो कॉलेजेस या अल्लाह स्कूल शुरू हो चुके हैं। या अल्लाह हमारे बच्चों को बच्चियों को अच्छे अच्छे कॉलेजों में या पड़ता रहे। या अल्लाह की भी इस पोजीशन में आसमान को देखा या मेरा कोई जवान चंस दहाई తెనాలి నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ బక్రీద్ ఈద్ ముబారక్. ఎందుకంటే ఈ బక్రీద్ చాలా భక్తితో అలాగే కుర్బానీ ఇచ్చి మనిషి పేదవాళ్ళకి ఒక నలుగురిని హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్ లాగా ఇది అల్లా మాకు ఇదొక మార్గం చూపించాడు. సంవత్సరం మొత్తం రంజాన్ మొత్తం ఉపవాసాలు ఎలా అయితే చేస్తారో అలాగే ఈ బక్రీద్ మొత్తం కుర్బానీలు ఇచ్చి అలా పేద ప్రజల్ని ఆదుకోవటం అలాగా జరుగుతుంది. ఈరోజు మనకి చెంచుపేటలోని ఈద్గాలో దాదాపు ఒక 7-8 వేల మంది జనం బక్రీద్ నమాజ్ చదువుకున్నారు. వాళ్ళు ఇబ్బంది పడకుండా మేము అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే మళ్ళీ మరొకసారి తెనాలి నియోజకవర్గ ముస్లిం సోదరులకి అలాగే మసీద్ ముత్వలీలకి అలాగే తెనాలిలో ఉన్న మైనార్టీ పెద్దలకు కూడా బక్రీద్ ఈద్ ముబారక్. ఇప్పుడు ఒక చిన్న విరామం.